ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి 17th క్వశ్చన్. ఇఫ్ దెర్ ఈజ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్, ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ క్యాల్కులేటెడ్ ఆన్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ విల్ బీ. చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ దెర్ ఈజ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%, 20% అంటే ఎంత ఫ్రెండ్స్? 1/5. ఓకేనా, 1/5 20%. దెర్ ఈజ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ అన్ ఆర్టికల్. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో కాస్ట్ ప్రైజ్, ఇదేమో ప్రాఫిట్. ఓకేనా, ప్రాఫిట్. ఇఫ్ దర్ ఇస్ ఏ ప్రాఫిట్ ఆన్ ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ అన్ ఆర్టికల్, ఇక్కడ వరకు అయిపోయింది. ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ క్యాల్కులేటెడ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ విల్ బీ. చూడండి ఫ్రెండ్స్, ద పర్సంటేజ్ ఎంత ఫ్రెండ్స్? పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత ఫ్రెండ్స్? 1 part 1 by ద క్యాల్కులేటెడ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫ్రెండ్స్? మనము కాస్ట్ ప్రైజ్ ప్లస్ ప్రాఫిట్ కలిపితేనే సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ కలపండి ఫ్రెండ్స్, 1 + 5, ఎందుకంటే ప్రాఫిట్ ఇది వచ్చేసి కాస్ట్ ప్రైజ్ 6. ఓకే, 1/6 అంటే ఎంత ఫ్రెండ్స్? 1/6 అంటే 16.66% వచ్చేసి ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. By selling an article, a man makes a profit of 25% of its selling price. His profit percentage is, student friends, by selling an article, a man makes a profit of 25%. Student friends, ఒక వస్తువును బై సెల్లింగ్ ఆర్టికల్, ఒక వ్యక్తి ఒక వస్తువును అమ్మితే తనకు 25% ప్రాఫిట్ వచ్చింది. 25% అంటే ఎంత ఫ్రెండ్స్? 1/4. ఓకే, 1/4 అంటే 25% ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్. ఇదేమో సెల్లింగ్ ప్రైస్ ఫ్రెండ్స్. ఓకే, ఇదేమో సెల్లింగ్ ప్రైస్, ఇదేమో ప్రాఫిట్. ఓకేనా, పైన వచ్చేసి ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్. ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్, ఓకే, ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చేసి అంటే ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఫ్రెండ్స్? 1/, మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ రావాలంటే కింద కాస్ట్ ప్రైస్ ఉండాలి ఇక్కడ. ఓకే, ఇది ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ మనకు రావాలంటే ఎంత? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది, దాంట్లో నుంచి మనం మైనస్ ప్రాఫిట్ చేస్తే మనకు కాస్ట్ ప్రైస్ వస్తుంది. మైనస్ చూడండి, ప్రాఫిట్ వచ్చేసి 1 part -1 చేస్తే 3 వస్తుంది. 3 ఇక్కడ బై కింద రాసుకుంటే అయిపోతుంది. 1/3 అంటే 33.33% వచ్చేసి మనకు ఆన్సర్. ఫ్రెండ్స్, మీరైతే నీట్గా రాసుకోండి బుక్లో. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. A shopkeeper sells his goods at 10% to loss. Sorry, ఇది 2 లాస్ కాదు ఫ్రెండ్స్, at 10% లాస్. ఇది 2 ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, at 10% loss on selling price, find his loss percentage on cost price. Okay, చూడండి ఫ్రెండ్స్, a shopkeeper sells his goods at 10% loss. 10% లాస్ అంటే ఎంత ఫ్రెండ్స్? 1/10 అంటే 10% ఫ్రెండ్స్. ఓకే, ఇది లాస్ అన్నాడు. ఓకే, లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ ఫ్రెండ్స్. ఓకే, సెల్లింగ్ ప్రైస్. ఫైండ్ హిస్ లాస్ పర్సంటేజ్ ఆన్ కాస్ట్ ప్రైస్. చూడండి, లాస్ పర్సంటేజ్ అంటే మనకు ఎంత ఫ్రెండ్స్? 1. ఓకే, 1/1 రాసుకున్న తర్వాత ఏమడుగుతున్నారు? లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. ఫైండ్ ఈజ్ లాస్ పర్సంటేజ్ ఆన్ కాస్ట్ ప్రైజ్. ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైజ్ మీద కాస్ట్ ప్రైజ్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, కాస్ట్ ప్రైజ్ ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ ఉన్నది. మనకు ఇది కూడా లాస్. మనకు కాస్ట్ ప్రైజ్ రావాలంటే మీరు బాగా గుర్తుంచుకోండి, లాస్ ఉన్నప్పుడు మనం ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే చేసుకుంటే ఎంత? 1 + 10 11. ఓకే, 1/11 అంటే ఎంత ఫ్రెండ్స్? 9.99%. 9.99% ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 20th క్వశ్చన్. ఇఫ్ ద గెయిన్ ఈజ్ 2/7 ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్, దెన్ ద గెయిన్ పర్సంటేజ్ ఈజ్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గెయిన్ వచ్చేసి ఎంత? 2 part 2/7 వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 2 వచ్చేసి గెయిన్ ప్రాఫిట్ పార్ట్ వచ్చేస్తుంది. ఓకే, గెయిన్. ఓకే, చూడండి, ఇక్కడ 2, ఇక్కడ 7th ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ అన్నాడు కాబట్టి మనకు సెల్లింగ్ ప్రైస్ కింద రాసుకున్నాం. దీని ద గెయిన్ పర్సంటేజ్ ఈజ్. చూడండి ఫ్రెండ్స్, గెయిన్ పర్సంటేజ్ అంటే మనకి ఇప్పుడు పార్ట్లో ఎంత ఉంది? 2 part ఉంది పార్ట్ రూపంలో. ఓకే, 2 ఉంది. 2/, మనకు ఇక్కడ పర్సంటేజ్ రావాలంటే, ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ రావాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్. కింద కాస్ట్ ప్రైజ్ ఏమొస్తుంది ఫ్రెండ్స్? ప్రాఫిట్ సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ మైనస్ చేస్తే మనకు కాస్ట్ ప్రైజ్ వస్తుంది. చూడండి, చేయండి ఫ్రెండ్స్, -2 చేస్తే ఎంత అవుతుంది? 5. ఓకేనా, 2/5 అంటే ఎంత ఫ్రెండ్స్? 40%. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 40%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 5th. ఓకే,
Ram sold a motorcycle for 70,000 at 25% profit. For what price should he sell a motorcycle to gain 30% profit? చూడండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి రాము మోటార్ సైకిల్ను అమ్మితే 70,000కు 70,000కు అమ్మితే 25% ప్రాఫిట్ వచ్చింది. అలాగే తను అదే స్కూటర్ని 30%, అదే మోటార్ సైకిల్ని 30% ప్రాఫిట్ వచ్చేలా అమ్మాలి అంటే ఏ ప్రైస్కి అమ్మాలని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, 125% వచ్చేసి 70,030. ఓకే, ఇప్పుడు మనకు 130% రావాలంటే ఏ ధరకు అమ్మాలని అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, సేమ్ మీరు ఇలాగే రాసుకోవాలి. ఓకేనా, అప్పుడు సింప్లిఫికేషన్ చేయడానికి బాగుంటుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 5 2s are 10. ఓకే, 5 2s are 10, రిమైనింగ్ ఎంత 2. 5 5s are 25, ఇక్కడ 5. ఓకేనా, నెక్స్ట్ ఇటు 5 1s are 5, రిమైనింగ్ 2. 5 4s are 20, రిమైనింగ్ 3 zeros. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్, 5 5s are 25, 5 2s are 10, రిమైనింగ్ 3. 5 6 are 30. ఓకేనా, రిమైనింగ్ 3 కదా ఇక్కడ. ఓకే, 5 2s are 10, రిమైనింగ్ 3. 5 6 are 30. ఓకేనా, నెక్స్ట్ ఇట్ సైడ్ 5 1s are 5, 5 1s are 5, 5 ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్. 5 2s are 10, రిమైనింగ్ 4. 5 8s are 40, 00. ఓకేనా, మొత్తం అయిపోయింది. 2800 ఇన్ మల్టిప్లై 26 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్, 2800. ఓకేనా, 262800. చూడండి నేను రాసుకోండి, నేను అరేంజ్ చేస్తున్నాను. 262800, 262800, 262800. చూడండి 262800. చూడండి మల్టిప్లై చేయండి, మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఫ్రెండ్స్ చూడండి, ఈ 8 to 6 are ఎంత ఫ్రెండ్, 48. 48 ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్, 48 4 పైన వస్తుంది. 8 2s are ఎంత ఫ్రెండ్, 16. 16 ప్లస్ 4 20. ఓకే, ఇక్కడ 20 రాస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఈ 0ని డైరెక్ట్ యాడ్ చేసుకుంటా ఫ్రెండ్, దీంతో మనం అవసరం 0 తోటి ఇప్పుడు మనము మల్టిప్లై చేస్తే తర్వాత 2 0 వస్తుంది లాస్ట్కు. ఓకేనా, మళ్ళీ నేను ఇప్పుడు 2 తోటి చేస్తున్నా. 2 6 are 12. ఓకే, 12 2 ఇక్కడ రాసుకుని పైన ఒకటి రాసుకుంటున్నా. ఓకే, 2. ఓకే, 2 2s are 4, 4 plus 1 5. ఓకే, 5 ఇక్కడ రాసుకున్నా ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇప్పుడు దీన్ని ప్లస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, 8 ప్లస్ 2 ప్లస్ 7 00. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నా, ఈ 00ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. మనకు ఎంత వచ్చింది, 72,800. ఓకేనా, ఆన్సర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి 70,000కి అమ్మితే 25% వచ్చింది ప్రాఫిట్. కొద్దిగా 70,000 ప్లస్ 2,800 అంటే 2,800కి అమ్మితే కొద్దిగా 5% మనకు ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చి కలిసింది ఇందులో, అప్పుడు 30% ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 6th. ఓకేనా ఫ్రెండ్స్, కింద పెట్టేద్దాం. ఓకే, when an article is sold for Rs 355, there is a loss of 29%. To gain 21%, it should be sold for Rs. Okay, it should be sold for Rs. చూడండి ఫ్రెండ్స్, when an article is sold for Rs 355, there is a loss of 29%. చూడండి, ఒక వస్తువును అమ్మితే 355 రూపాయలకు అమ్మితే
29% లాస్ వచ్చింది. అయితే ఇప్పుడు మనకు ఎన్ని పర్సెంటేజ్గా అమ్మినట్టు ఫ్రెండ్స్? కాస్ట్ ప్రైస్ పర్సెంటేజ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, 100% నుంచి 29 మైనస్ చేస్తే 71%. ఓకేనా, 71%కి అమ్మిండు. ప్రైస్ వచ్చేసి 355. అప్పుడు పర్సంటేజ్ వచ్చేసి 71% అవుతుంది. ఓకే, నెక్స్ట్ దర్ ఇస్ లాస్ ఆఫ్ 29%. కాబట్టి మనం 100 నుంచి మైనస్ చేసినాము, 71% అమ్మిండు. ఓకే, టు గెయిన్ 21% ఇట్ షుడ్ బి సోల్డ్ ఫర్ అరే. చూడండి, 21% గెయిన్ అన్నాడు కాబట్టి 100 కంటే ఎక్కువ వస్తుంది. 121% ఎంత అని అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, దీన్ని సింప్లిఫై చేయండి. 71 ఆర్ 71. ఓకే, 71 ఆర్ 71 1s ఆర్ 71 5s ఆర్ 355. అంతే కదా ఫ్రెండ్స్? ఓకే, అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి ఫ్రెండ్స్? మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేను చేస్తున్నాను. 5 1s ఆర్ 5, 5 2s ఆర్ 10. ఇక్కడ 0 పైన 1, 5 1s ఆర్ 5 ప్లస్ 1 605. ఆన్సర్ వచ్చేసి 605. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఏ వెండర్ సేల్స్ ఏ కోకోనట్ ఎట్ RS 14.4 rupees, he makes 10% లాస్. If he wants to make 25% profit, then at what price in rupees should he sell? Student friends, 14.4 రూపీస్కి తను అమ్మితే తనకు 10% లాస్ వచ్చింది. అయితే పర్సంటేజ్ 100 నుంచి 10% మైనస్ ఎంత? 90%కి అమ్మిండు. ఓకేనా ఫ్రెండ్స్, 90%కి అమ్మిండు. 70% 10% లాస్ తోటి అమ్మిండు కాబట్టి అది వచ్చేసి మైనస్ చేస్తే 90% వస్తుంది. 90% వచ్చేసి ప్రైస్ వచ్చేసి 14.4. ఇఫ్ యూ వాంట్ టు మేక్ 25% అంటే మనకు ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 100 కంటే ఎక్కువ అవుతుంది. 125% ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, దీన్ని సింప్లిఫై చేయండి. చూడండి ఫ్రెండ్స్, 5 1s are 5 remaining 4, 5 8s are 40, 5 2s are 10 remaining 2, 5 5s are 25. ఓకే, మళ్ళీ ఎలా అవుతుంది ఇట్లా చూద్దాం. ఓకే, 3 6 are 18, 3 4s are 12 remaining 2. ఇక్కడ పాయింట్ 3 8s are 24. ఓకే, 3 8s are 24. ఓకే, మళ్ళీ ఇంకా సింప్లిఫై అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, 6 1s are 6 పాయింట్ ఇక్కడ పాయింట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఓకే, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఎంత? అరే, ఇక్కడ పాయింట్ ఇక్కడ పెట్టాను. ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే ఎంతలో అవుతుంది? ఎంతలో డివైడ్ అవుతుంది చేయండి ఫ్రెండ్స్. 6 8లో పోతుంది ఫ్రెండ్స్. 6 8s are 48. ఓకే, చూడండి ఫ్రెండ్స్, 0.8 ఇక్కడ. ఓకే, 0.8 ఇక్కడ. ఓకే, ఇప్పుడు 0.8 into 25ని మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, 25 0.8 అది పైన రాసుకున్నాం, మనం కింద రాసుకున్నాము. ఓకే, 25 0.8. నేను ఇదంతా ఎరేజ్ చేస్తున్నా ఫ్రెండ్స్, కొంచెం క్లియర్గా రాసుకున్నాం. 25 0.8 25 0.8 8 5s are 40, 4 పైన రాసుకున్నాం. 8 2 16 ప్లస్ 4 20. ఓకే, 20 అయిపోయింది ఫ్రెండ్స్. ఈ పాయింట్ ఉంది కాబట్టి మనం 1 zeros ముందు పాయింట్ పెట్టుకుంటే మనకు వచ్చేస్తుంది. ఆన్సర్ వచ్చేసి 20 ఫ్రెండ్స్. ఓకే, 20%. ఇఫ్ యూ వాంట్ 25%, దెన్ వాట్ ప్రైస్? ఓకే, ఇన్ రూపీస్ అని అడిగింది కదా. 20 రూపీస్కు మనం అమ్మితే మనకు 25% ప్రాఫిట్ వస్తుంది. ఇంతకుముందు 14 రూపీస్కి అమ్మాను కాబట్టి 10% లాస్ వచ్చింది. ఇప్పుడు కొద్దిగా పెరిగింది. ఇప్పుడు 20కి అమ్మినాం కదా, మనం ఇంకా ప్రాఫిట్ 25% వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నీట్గా రాసుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే,
A vendor sells a coconut at Rs 24 and suffers 24% loss. If you want to make 14% of profit, then at what price should he sell? చూడండి సేమ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసినాం కదా సేమ్ క్వశ్చన్. ఏ vendor sells a coconut Rs 24 and suffers 24% loss. 100 నుంచి 24ని మైనస్ చేస్తే ఎంత ఫ్రెండ్స్ 76. ఓకే 76% అమ్మిండు, ప్రైస్ వచ్చేసి 24. ఇప్పుడు ఏమడుగుతుంది, ఇఫ్ యూ వాంట్స్ టు మేక్ 14% ప్రాఫిట్ అంటే ప్లస్ ఫ్రెండ్స్ 100కి ప్లస్ చేయాలి. 1% అమ్మితే ప్రైస్ ఎంత అని అడుగుతున్నాం. 114% ప్రాఫిట్ రావాలంటే మనకు ఎంత కమ్మాలని అడుగుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి దీన్ని చేయండి. ఇప్పుడు 3 తోటి చేయండి ఫ్రెండ్స్, 3 తోటి డివైడ్ చేయండి. ఓకే 3 2s are 6. 3 తోటి పోదు ఫ్రెండ్స్ ఇది. ఓకే 3 తోటి పోదు, మనం దేనితోటి చేద్దాం అంటే ఇంకా 4 minutes. ఓకే 2 తోటే చేద్దాం ఫ్రెండ్స్. ఓకే 2 3s are 6, remaining 1, 3 8s are 16. ఓకే 2 1s are 2 2s are ఓకే 24 పెట్టేసినాము, అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 2 తోటే చేద్దాం ఫ్రెండ్. 2 6 are 12, 2 1s 2 9s are ఓకే 2 1s are 2, రిమైనింగ్ 1 కాబట్టి 2 9s are 18. ఓకే 19 అటువైపు 6 మిగిలింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఈ 19ను మళ్ళీ 114ను డివైడ్ చేయండి. ఓకే 19 తోటి ఎంతలో పోతుంది. ఓకేనా 19 1s are 19 చేయండి ఫ్రెండ్స్, ఎంతలో పోతుంది, డివైడ్ అవుతుంది. 19 6 are 114. ఓకే 19 6 are 114. ఇప్పుడు మిగిలిన ఎంత ఫ్రెండ్స్, ఇలా మాత్రమే మిగిలింది. మనకు ఆన్సర్ వచ్చేసి ఇలా ఉంటే ఏం చేయాలి ఫ్రెండ్, మల్టిప్లై చేయాలని చెప్పాను కదా, చేయండి. 6 6 are 36, ఆన్సర్ వచ్చేసి 36. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి ఈ వీడియో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే.